తెలంగాణ కేబినెట్ లో మంత్రి సురేఖ వివాదం ప్రకంపనలు రేపుతోంది. ప్రజాభవన్ కు వెళ్లారు మంత్రి కొండ సురేఖ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. మొన్నటి నుంచి జరిగిన పరిణామాలను మొత్తం భట్టికి వివరించే ప్రయత్నం చేశారు ఆమె. అయితే ప్రజాభవన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొండ సురేఖ వెళ్లబోతున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరణ ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదం కాస్త ఇప్పుడు చిలికి గడవడం మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రుల మధ్య జరిగినటువంటి అభిప్రాయ భేదాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు నిన్న రాత్రి కొండా సురేఖ నివాసం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లడం, ఆమె ఓఎస్డీని ప్రభుత్వం టర్మినేట్ చేయడం, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా కొంత చర్చకు దారితీశాయి. ఆమె ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ను ప్రభుత్వం టర్మినేట్ చేసింది. దీనికి సంబంధించి రాత్రి ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ కొండా సురేఖ ఇంటికి వెళ్లడంతో కూడా ఒక్కసారిగా విషయం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది. ఆమె ఇంటికి పోలీసులు రావడంతో కూడా ఆయన కుమార్తె కొండా సుస్మితా పటేల్ దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వ కీలక పెద్దల విషయంలో మరోవైపు మంత్రుల విషయంలో ఆమె ఆరోపణ చేశారు. ఆ తర్వాత ఆ ఉదయం ఆమె తండ్రి కొండ మురళి వరంగల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి విషయంతోటి మన మిగతా విషయంతో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. మరోవైపు ఉదయం నుంచి కూడా కొండా సురేఖ మీడియా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కొద్దిసేపటి క్రితం ఆమె తన నివాసం నుంచి ప్రభుత్వ వాహనంలో కాకుండా వ్యక్తిగత వాహనంలో ఆమె బట్టి నివాసానికి ప్రజాభవన్కి వెళ్ళింది. బట్టితో సమావేశమైన తర్వాత ఇద్దరు కలిసి ఒకే వాహనంలో వచ్చి ఇక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్లి మీనాక్షి నటరాజన్ కలిసి ఆమె జరిగిన పరిణామాలను కూడా మీనాక్షి నటరాజన్ వివరించబోతున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ లో మంత్రి సురేఖ వివాదం ప్రకంపనలు రేపుతోంది. ప్రజాభవన్ కు వెళ్లారు మంత్రి కొండ సురేఖ. మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కొండ సురేఖ తను ప్రభుత్వ వాహనంలో కాకుండా తన వాహనంలో బయలుదేరి వెళ్లారు. అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. మొన్నటి నుంచి జరిగిన పరిణామాలను మొత్తం భట్టికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రజాభవన్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ కి కొండ సురేఖ వెళ్లబోతున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరణ ఇవ్వబోతున్నారు. ఏం జరిగింది ఏంటి అనే విషయమే. అయితే మనం చూసుకున్నట్లయితే ఉదయమే మంత్రి సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా చేశారు. మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలంటూ మీడియాతో మాట్లాడొద్దంటూ మంత్రికి సూచించారు. తెలంగాణ కేబినెట్ లో మంత్రి సురేఖ వివాదం ప్రకంపనలు రేపుతోంది. అయితే మంత్రి కొండ సురేఖ ప్రజాభవన్ కు వెళ్లారు. భట్టి విక్రమార్కను కలిసి మొత్తం మొన్నటి నుంచి జరిగిన విషయాలన్నింటినీ వివరణించారు. మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మంత్రి కొండ సురేఖ బయలుదేరి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి మంత్రి కొండ సురేఖ ప్రభుత్వ వాహనాన్ని వాడకుండా తమ సొంత వాహనంలోనే ఇప్పుడు వెళ్లబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా చేరుకోబోతున్నారు. తర్వాత మీనాక్షి నటరాజన్ ని కలిసి మీనాక్షి నటరాజన్ తో జరిగిన విషయాలన్నీ కూడా కూలంకషంగా వివరించబోతున్నారు. అయితే ఉదయమే మీనాక్షి నటరాజన్ కూడా మంత్రి సురేఖకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు ఇప్పుడు రావాలి, మీటింగ్ కి రావాలి, అదేవిధంగా మీడియాతో అయితే ఎటువంటి విషయాల్ని వెల్లడించొద్దు అంటూ మీనాక్షి నటరాజన్ చెప్పిన సందర్భం అయితే కనిపించింది. ఇప్పుడు మరి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ ని కలిసి ఏ విధంగా మాట్లాడతారు, ఎటువంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు అనే విషయాలు చూడాల్సి ఉంది.